ఈ పండుగ గల దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరికీ కలిగించిన ఆజ్ఞాకరంగా వాడి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. గత వారం మేము ఇక్కడ ఆరాధనకి హాజరయ్యేలేదు. పోయిన వారం మేము వెకేషన్కి వెళ్ళలేదు. చాలా మంది అనుకుంటున్నారు మేము తిరగడానికి ఊరు తిరగడానికి వెళ్ళామని. చాలా మంది సంఘస్థులు అనుకుంటున్నారు మేము ఊరు తిరగడానికి వెళ్ళలేదు, మేము సహవాసం ఇచ్చుకోవడానికి వెళ్ళాము. అది మీరు నమ్మిన విధానం తప్పని నేను అనుకుంటున్నాను. మేము ఎవరు ఊరు తిరగడానికో లేకపోతే గాలికి మేము వెళ్ళలేదు. ప్రార్థన చేయడానికి, సహవాసం మన కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపి తీరడానికి, తర్వాత కుటుంబంతో సమయం గడిపి తీరడానికి వెళ్ళాము. కొందరికి ఆ విషయం తెలియదు, ఎలాగ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలో కొందరికి తెలియదు. దేవునితో సమయం గడపడానికి తెలియలేనోడు కుటుంబంతో కూడా సమయం గడిపి తీరడు. అది గతవారం మేము కుటుంబంతో నానా దేశంలో ఉన్న ప్రజలతో కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిని ఆరాధన చేసి తీరడానికి, సమయం గడిపి తీరడానికి, ఒకరొకరిని తెలుసుకు తీరడానికి దేవుడు కృపాపాఠ్యాన్ని బాధ్యత దయచేసినందుకు దేవుడికి వ్యతిరేక వందనాలు. దేవుడికి మనల్ని ఆత్మీక సహవాసంలో నడిపించుకు తీరడానికి కృపావాసాలు మనకి దయచేసి తీరుగాక. చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు సహవాసం అంటే ఏంటో. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు దేవునితో ఉన్న వాసం, తోటి సంఘ బిడ్డలతో ఉన్న వాసం, తోటి సంఘస్థులతో ఉన్న నివాసం అన్నది తెలుసుకు తీరాలి. అంత సహవాసం చేసిన వారు దేవుని యొక్క వాక్య ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ఉండి వెళ్తారు. అందుకే మేము చచ్చిన రోజు, పుట్టిన రోజు, చంపేసిన రోజు, లేకపోతే చంపడాలనుకున్న రోజు, లేకపోతే ఇట్లాంటివి మేము పాటించట్లేదు. అంటే చాలా మంది సంక్రాంతి పాటించుకోవడానికి, మేము సంక్రాంతి పాటించుకోవడానికి సంక్రాంతి సెలవులే, కానీ మాకు అది కాదు అర్థం కాదు అనుకుంటాను. సంక్రాంతి సెలవులకి వెళ్తే మేము సంక్రాంతి చేసుకున్నట్టుగా కాదు, మాకు దాంట్లో సంబంధం లేదు. మా సహవాసం వాక్యముతో, మా సహవాసం దేవుడితో. అంటే సంక్రాంతి పాటించి ఇక్కడ క్రైస్తవ్యము పాటించే దాంట్లో ఏ అర్థము ఉండదు. కొందరికి అది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అందుకే మరలా ఒకసారి నేను నెరవేయాలని కోరుచున్నాను. మాకు మరణ దినాలు లేవు, పుట్టినరోజులు లేవు, శుభదినాలు లేవు, మంచి దినాలు లేవు, చెడ్డ దినాలు లేవు. ప్రతిరోజు మనకి దేవుని యొక్క సన్నిధిలో సహవాసం తిరగడానికి, అందుకే దాని గురించి ప్రత్యేకత చెందేటట్టుగా జీవించిన వాళ్ళని, అందుకే ఆ సహవాసం గురించి మనకి అధికంగా అవగాహన ఉంది. దాని గురించి మీరు కూడా అవగాహన భరితమై ఉండి తీరాలి. మీ దేవుడు ఎవరు నాకు తెలియదుగా, మీరు సేవించిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, వాక్య స్వరూపి అయిన దేవుడు, ధర్మశాస్త్రంలో ఇచ్చిన దేవుడు నేను నమ్మదీరుతున్నా. ఈ చదివిన చదివిన వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకంగా కనాను దేశానికి ప్రయాణం అవ్వక మునుపు దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చిన కొన్ని మాటలు మనకి కనబడుతున్నది. యోర్దాను ఏరు దాటిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రస్తావించిన కొన్ని మాటలు దాని 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో మనం చేయవచ్చు. ఆ అధ్యాయంలో మనం చదివినప్పుడు 27వ అధ్యాయంలో సుమారుగా 12 రీతి కలిగిన శాపముల గురించి గుర్తించమని దేవుడు చెప్తున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఇశ్రాయేలు ప్రజలను 2 రీతిగా విభజన చేసేసి రెండు కొండల కింద వారిని ఏం చేశాడు, వేరుపరిచి ఉంచి కొందరిని ఆశీర్వాదపు మాటలు పలికించేసి కొందరితో శాపపు మాటలను పలికించేటట్టుగా ఈ అధ్యాయం మనకి బోధించి తీరుతున్నది. అందుకే దేవుడు మోషేకు చెప్పిన ఒక మాట, ఒక న్యాయం సిద్ధపరిచి దాన్ని నీకేసి తీరాలి, సిద్ధపరిచి దేవుని యొక్క ధర్మశాస్త్రములను ఏం చేయాలి, వాటిని ఆచరించేటట్టుగా ఏం చేయాలి, గుర్తింపును పెట్టుకు తీరాలన్న మాట అక్కడ చెప్తున్నది. అందుకే దాన్ని మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ దేవుడు ఇచ్చిన న్యాయ వ్యవస్థితికి ఏ రీతిగా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, కనపరుచుకోవాలన్న మాటలు ప్రస్తావించేటట్టుగా మనకి కనబడుతున్నది. ఇక్కడ 9-10 వచనాలు మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా ఎన్నిక పొందిన ప్రజలు, వారు దేవుని యొక్క మాటలు ఏం చేయాలి, అనుసరించే వారిగా ఉండి తీరాలి. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క మాటను అనుసరించేటట్టుగా ఉన్నారు. దాని వలన బైబిల్ ప్రస్తావించే దేవుని మాటను అనుసరించకపోతే నువ్వు విగ్రహారాధన చేసిన తాంత్రికుడిని, మాంత్రికుడిని, సంఘంలో వచ్చి నువ్వు మాంత్రిక లక్షణాలతో వేడుస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా మారి తీరుతున్నావు. పోయిన వారం దేవుడు సేవకుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా సంఘ బిడ్డలు కొందరు ఏం చేశారు, వారికి ఇచ్చిన ప్రాధాన్యతలు, వారికి ఇచ్చిన బాధ్యతలను వారు ఏం చేసుకున్నారు, నెరవేర్చుకున్నారు. కొందరు దాన్ని ఏం చేయలేదు, పాటించలేదు. దాని అర్థం ఈ వారం వస్తే వారి విగ్రహారాధన శక్తితో వచ్చేది అర్థం కాలేదు. అని ఆరాధన శక్తితో కారణం ఏంటి, సేవకుడు చెప్పిన మాట ఏం చేయలేదు, వినిపించుకు తీరలేదు. అదే చెందిన దేవుడు యొక్క బిడ్డలుగా మారి తీరాలి. ఇక దాన్ని 14
వచనం నుంచి 26వ వచనం వరకు చదివినప్పుడు కొన్ని శాపముల గురించి దేవుడు అక్కడ ప్రస్తావించినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. శాపముల గురించి దేవుడు, దాని అర్థం దేవుని యొక్క బిడ్డల జీవితంలో శాపములు ఉన్నాయా? శాపములు లేవు, కానీ తెచ్చుకుంటే జరిగింది. తెచ్చుకుంటే నీ జీవితంలో శాపం వచ్చి తీరొచ్చు. అందుకే అక్కడ చదివిన వాక్యం మొత్తం మీరు 11 నుంచి 26 వరకు చదివినప్పుడు ప్రతి శాపానికి వారు ఆమేన్ ఆమేన్ అని చెప్పుకున్నారు. కొందరికి తెలియదు, ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలియదు. మూగారాధనతో కొందరు దాని అర్థం వారి దేవుడు మూగ దేవుడేమో. నేను సేవించిన దేవుడు స్తుతులకు పాత్రుడైన దేవుడు, ఆయనకు స్తుతులు ఎడతెగక అందించు తీరాలి. దాని అర్థం దేవుడు శాపం వచ్చిన ఆశీర్వాదం వచ్చిన దేవునికి ఏం చేయగలిగి తీరాలి? స్తుతించగలిగి తీరాలి. ఆమేన్ అన్న పదం పరలోకంలో వాడబడుతున్న పదం. అందుకే దేవునికి విడవాలకి కొందరికి తెలియదు, ఎప్పుడు ఎక్కడ స్తుతించాలో కొందరికి తెలియదు. ఉత్తుతే స్తుతించడం కాదు, ఏదైనా మాట జరిగి మాట ప్రస్తావన జరిగి తీరితే అది జరగాలి అంటే ఆమేన్ అని చెప్పాలి. అది జరిగి తీరాలంటే ఆమేన్తో పాటు దేవునికి ఘనతని పిచ్చు తీరాలి. అలాగైతే ఇక్కడ పబ్లిక్ గా దేవుడు కొన్ని శాపాలను బయలుపరిచినప్పుడు వాటికి ఆమేన్ చెప్పగలిగేసాయి. ఈ పక్కన నీకుందా దమ్ము ఆ ధైర్యం? ఆశీర్వాదానికి అందరూ హల్లెలూయా స్తోత్రం అభిషేకం ఆరాధన. శాపం వచ్చినప్పుడు, శాపం నీ జీవితంలో ఉన్నప్పుడు అలా చెప్పగలిగి తీరుతావా? దేవునికి స్తోత్రం అని ఆమేన్ అన్న పదాన్ని ఉపయోగించుకోగలిగి తీరుతావా? చెప్పలేకపోతే దాని అర్థం ఏదో నీ జీవితంలో ఏముంది, ఏదో శూన్యత నీ జీవితంలో వ్యాపరించింది, ఏదో శాపం నీ జీవితంలో ఏమైంది అంగీకరణ చెందేటట్టుగా వాక్యం సరిగ్గా చెబుతున్నది. అని బైబిల్ ప్రస్తావించే మాట, దేవుని యొక్క బిడ్డల జీవితంలో శాపం రాకుండా, శాపాన్ని తెచ్చుకోకుండా ఏం చేయాలి? ఆశీర్వాదంలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకని 15వ వచనంలో చదివినప్పుడు విగ్రహారాధన శాపం అన్న విషయంగా ప్రస్తావించబడి తీరుతున్నది. నువ్వు విగ్రహం తయారు చేయగలదు, నీ మనసు లోపల దేవునికి మించి ఏది ఉన్నది విగ్రహమే అని తెలుసు తీరాలి. అర్థం కాలేదు. కొందరి లోపల విగ్రహం పెట్టుకునే దేవుడిని సేవించేది, ఆ విగ్రహాన్ని పగలగొట్టుకు తీరాలి. మన విగ్రహారాధన అని చెప్పంటే హైందువుల మీద పడిపోతారు. నీ బుద్ధి లేదని అర్థం చేసుకో. వారికి సిద్ధాంతం ఉంది, వారికి బోధం ఉంది, వారికి విగ్రహం చేయడానికి నిర్మించి తీరడానికి ఉన్న సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డలకి లేవు. మనం చేయలేనిది హిందువుల మీద విద్యార్థులు ఏం రావాలి? మౌనమాసు రావాలి. వారికి ఆ వ్యవస్థ ఉంది. నువ్వు వారి మీద పడి వేయాల్సిన అవసరం లేదు. నీ లోపల విగ్రహం ఉందో లేదో అక్కడ ఏం చేస్తూ తీరాలి? ఒకసారి పరీక్ష చెంది తీరాలి. దేవునికి మించి, దేవుని యొక్క వాక్యానికి మించి, ఆత్మీయతకు మించి, ఆధ్యాత్మికతకు మించి ఏదైనా నీ హృదయము స్థాపన చెంది తీరిందంటే అది విగ్రహం అన్నది తెలుసు తీరాలి. దానికి తిరగొట్టుకు తీరాలి. చెప్పిన మాట, కొందరు అమ్మా నాన్న విగ్రహంగా మార్చేశారు, సముద్ర అనుబంధులకు విగ్రహంగా మార్చారు, కొందరు భార్య విగ్రహంగా మార్చారు, కొందరు పిల్లలను విగ్రహంగా మార్చారు, కొందరు వస్తువులను విగ్రహంగా మార్చారు, కొందరికి కొన్ని సామగ్రిగా విగ్రహంగా మారి, కొందరికి పని విగ్రహం. ఇట్లాంటివన్నీ ఏమై తీరాలి? ఎర్రగొట్టబడి తీరాలి. దాని అర్థం విగ్రహారాధన చేయడం వలన నువ్వు తీసుకొచ్చేది శాపమే. అలాగే నీ పక్కటి వేళ ధ్యానించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విచారణ చేసుకో. నీ లోపల దేవునికి తెలిసి తెలియక, నీకు తెలిసి ఎవరికి తెలియక ఏదైనా విగ్రహం దేవునికి మించినట్టుగా ఉంటే ఈ పక్కటి వేళ ఆ శాపాన్ని ఎర్రగొట్టుకో, ఆ శాపాన్ని పొడిగించేసుకో. అందుకే దేవునికి మించినట్టుగా ఏ దానికి కూడా ఏం చేయకూడదు, విగ్రహాత్మకంగా ఉంచుకోకూడదు. అందుకే నిన్ను నీవేం చేయాలి? జాగ్రత్త పట్ల. అందుకే మొదటి ఎవరి 5:27 వచ్చిన చెప్పిన మాట, విగ్రహారాధనలో నుంచి నిన్ను నీవేం చేసుకోవాలి? జాగ్రత్త పరుచుకోవాలి, దూరపరుచుకోవాలి, ఏర్పరచుకు తీరాలి. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా జీవించి తీరితే లోనున్న విగ్రహం పగిలి తీరాలి. నిజమైన దేవుడు విగ్రహాత్మకుడు కాదు. ఆయన విగ్రహంగా సేవించబడి తీరడానికి ఆయన జీవం కలిగిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, నీ దగ్గరకు వచ్చిన దేవుడు, ఒక్క చోట ఒదిగిపోయేవాడు కాదు. అందుకే మొదటిగా బైబిల్ ప్రస్తావించేది విగ్రహారాధనకి చెందించిన దాన్ని ఏం చేయాలి? ఎర్రగొట్టు తీరాలి. లేకపోతే అది నీకేమై తీరుతుంది? శాపము కింద మారి తీరుతుంది. అది ఈ పక్కడి మీద అలాంటి రహస్యము కలిగిన దాన్ని ఏం చేయాలి? ఈ పక్కడి మీద ఎర్రగొట్టుకో, ఎర్రగొట్టే ప్రయత్నంలో ఉండి తీరాలి. దేవుని బిడ్డలు ఎందుకు ఆరాధనకు వచ్చేది? ఆరాధనకు వచ్చేది ఉన్న కొన్ని ఎరగే తీయడానికి. కొందరి ఆరాధనకి దేనికి వస్తున్నానో తెలియదు, టైమింగ్ పాటు ఏమి ఉండదు. అది కాకుండా ఆయనకి ఇష్టం లేదు దేవునికి ఆరాధన చేసి తీరడానికి, యథార్థ ఆరాధన చేయడానికి
మందిరానికి వచ్చిన వాడు పగల కొట్టుకుంటాడు, ఎలా పగల కొట్టుకుంటాడు, ప్రాంతం ద్వారా పగల కొట్టుకుంటాడు, ఆరాధన చేసి పగల కొట్టుకుంటాడు, అన్ని భాష మాట్లాడి పగల కొట్టుకుంటాడు, వాక్యం విని పగల కొట్టుకుంటాడు, దేవుడితో సహవాసం చేసి పగల కొట్టుకుంటాడు. ఇలా పగల కొట్టిన దానివే దేవుడు అంగీకరించి తీరేది, లేకపోతే నీ ఇంటికి వచ్చేది కాదు, నీ ఇంటికి నువ్వు తెచ్చేది జ్ఞాపకమే. అందుకే పగల వాక్యం సమర్పించిన మాట విగ్రహారాధన మనకు ఉండదు. అందుకే మత్తయి సువార్త 4:24 చెప్పబడినది, దేవునికి సిరికి ఒకే రీతిగా నీవేం చేయలేవు, యజమాని తత్వములో ఉంచలేవు. ఈ పగల మీద ఏది దేవుడు కాకపోతే డబ్బే కొందరికి దేవుడు అవ్వదు. అందుకే కదా డబ్బు కోసం దేవుడు నమ్మేస్తారు. కొందరు ఆదివారాలు కూడా దేవుడు నమ్మేస్తున్నారు. ఆ ఆదివారం నమ్మేసి కదా ఎందుకు వచ్చి కూర్చొని దేవుడు హల్లెలూయా స్తోత్రం అని చెప్తున్నాము. నువ్వు అమ్మేసావు దేవునికి. యూదా 30 వెండి నాణ్యాలకి ఆశపడి తీరి యేసుని నమ్మేసే తీరాడు. దాని అర్థం 30 నిండి ఆయనకి నయా పైసా వేయాలి, పనికి వచ్చి తీరలే. దాని అర్థం సిరికి దేవునికి ఒకే రీతిగా టాటా వేయలేవు. దేవునికైనా నువ్వు దూరం అయితే తీరొచ్చు, సిరికైనా నువ్వు దగ్గర తీరొచ్చు. అందుకే చాలా మంది పడిపోయేది డబ్బుకే. డబ్బు మనకి కావాలి, అవసరం లేదు నేను అనట్లేదు. డబ్బును మించి కూడా మనం జీవించి తీరొచ్చు అని తెలుసు తీరాలి. మన ఈ డబ్బు ఉంటే సంవత్సరాలు గడుపుతుంది. అందుకే జీవితాంతం ఊళ్ళో అప్పు చేసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇఫ్ మనీ ఈజ్ యువర్ గాడ్, డబ్బుని దేవుడైతే దానిని దానికి రుణపరిచి తీరడానికి ఎన్ని అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్ ఎప్పుడు ప్రస్తావించేది అప్పు తీసుకోమని, అప్పు ఇచ్చుకోమని చెప్పింది. మరి మీరు అప్పు తీసుకునే వాళ్ళ ఇచ్చుకునే వాళ్ళ నాకు తెలియదు, మీరు వీక్షించుకు తీరాలి. నేను చెప్పొచ్చే మాట, దేవునికి స్త్రీకి ఒకే ఖాతాలో ఏం చేయలేవు, ఖాతా వేయలేవు. విగ్రహాల సిరి కింద కొందరు మారిపోయి తీరింది. నేను చెప్పి రావడానికి ఉద్దేశం అయితే దేవునికి సేవించు, సిరిని దూరపరచుకు తీరు. సిరి పట్ల ఉన్న ప్రేమ, సిరి పట్ల ఉన్న ఆతృత, ఆ డబ్బు పట్ల ఉన్న ఏం చేయాలి, ఎరగొట్టుకోగలిగి తీరాలి. అలాగైతే విగ్రహారాధన పగిలి ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చి తీరగలిగి ఉన్నది. కొందరికి అన్ని డబ్బుతో కాటాగాడు, కుటుంబాన్ని కూడా డబ్బుతో కాటాగేసేస్తాడు. హలో, అమ్మ నాన్న జన్మనిచ్చేశాడు, కొంత చదువు ఇచ్చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చేస్తే వీళ్ళు కాస్త అమ్మ నాన్న పోషించేది వీళ్ళు పెద్ద మనగారు అనుకుంటున్నాను. దాని అర్థం ఈ లోపల సిరి అన్న దేవుడు దూరేడు అని అర్థం. మీ అమ్మ నాన్న జన్మించిన దగ్గర నుంచి అప్పటి వరకు నీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఎంత ప్రయాసపడ్డారో అది గుర్తించలేక వారిని గౌరవించాలి. ఆ తర్వాత నేను చెప్తాను, అమ్మ నాన్నకే గౌరవించలేకపోతే జరిగే పద్ధతి తర్వాత వస్తుంది. ఆ శాపం కూడా కొందరు వ్యాపరించింది. నేను చెప్పిన ఉద్దేశం వారు నీకు పోషించారు, దాని అర్థం వారికి బాధ్యతను వారు నెరవేర్చారు. నీ బాధ్యతకు టైం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయకూడదు, విగ్రహం కింద తయారైపోకూడదు. ఆ సిరి కాదు. అందుకే కొందరు ఇప్పుడే కాటాగేసేస్తారు. ఆస్తులు ఆ సొంత ఆస్తి కాదు, ఎవడో ఆస్తిని కూడా ఏం చేస్తున్నారు, విగ్రహారాధనగా మార్చేస్తున్నారు. అదే ఇప్పుడు కూడా తెలియదు. దేవుడికి విడుదల, మనకి ఆస్తి పట్ల ఏమి ఉండకూడదు, పిచ్చి ఉండకూడదు. దేవుడు తెప్పిస్తే వెరీ గుడ్, రెడీగా కూర్చో, ఎప్పుడు దేవుడికి గడుపుతాడు అన్నారు. దానికి వస్తే దేవుడి దగ్గరికి రావద్దు. చాలా మంది అనుకున్నాను. అందుకే ఇక్కడ ఏసై దగ్గరికి ఒకటికి వచ్చి, ఏసైగా మంచి బోధ కూడా, నేను నిత్య జీవం పొందుకు తీరడానికి ఏం చేసి తీరాలి, ఇది కొందరికి ఇప్పటికీ ఎలా లేదు. నీకేవేవి ఉన్నాయో ఆ విగ్రహం అన్ని పట్టుకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న ఒకసారి అడిగి చూడు. తిరిగి వెళ్ళేటప్పుడు నీకు అర్థమైపోతుంది, విగ్రహారాధనలో వెళ్తున్నావా, విగ్రహం మోసుకెళ్ళి తీరుతున్నావా అని అర్థమైంది. అది నీ కాదు, క్రైస్తవులకి ఏం లేదు, తమ్ము లేదు. ఏసయ్య దగ్గరికి ఎలా వచ్చి తీరడానికి, మంచి బోధ కూడా నిత్య జీవం పొంది తీరడానికి, నామరూపమున్న విగ్రహం ఏదో ఒక్కసారి బయలుపరచండి, ఎర్రగొట్టడానికి నేను రెడీ అయి ఉన్నా. ఈ పక్కన ఆరాధనకు వచ్చిన నీకు ఎర్రగొట్టలేకపోతే ఆరాధనకు వచ్చి దుఃఖాక్రాంతుడు వెళ్ళిపోవచ్చు. ఆ కుమారుడు ఆరాధనకు వచ్చి దుఃఖాక్రాంతుడు అయిపోయి అతి దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఏసై గురించి గొప్ప మాటలు చెప్పాడు. ఏసైకి ఎన్ని ఘనత చెప్పించుకుని చివరికి వెళ్ళేటప్పుడు ఏసైని తీసుకోకుండా సంపదను, సిరిని, డబ్బుని, హోదాని, అధికారాన్ని తీసుకువెళ్ళిపోయి తీరారు. ఈనాటికి కూడా ఇదే సాంప్రదాయం కొనసాగుతున్నది. అది శాప సాంప్రదాయం, అది దేవుడికి నచ్చని సాంప్రదాయం. వాటితో దేవుడికి ఏం లేదు, సంబంధం లేదు. సో అందుకే ఏం చేయకూడదు, డబ్బుని ప్రేమించకూడదు, పలుకుబడిని ప్రేమించకూడదు, అధికారాన్ని ప్రేమించకూడదు, స్వార్థతో తాకాలి. కొందరికి ఒక జబ్బు వచ్చింది, స్వార్థ జబ్బు. నాకంతా నేను పడుకుంటా, నేనుందా నాయన నేను అని చెప్పి ఒకడు పట్టాడు. ఆ కొడుకుగా ఎందుకు తిరుగుతున్నావు? ఎవడు నేను అని చెప్పి
చెప్పినాడు ఒకడు ఏసీ గ్రంథం ఇంటికి చదవండి. ఆ కొడుకుని రాజుతో సంఘాలు విస్తరింపబడి తీరింది. నేను చేశాను, నా వల్ల జరిగింది, నాయన చేయగలిగేది కానీ అంత నాయన దూరాడు. ఎవడు దూరాడు? పడిపోయిన దేవతలతో దూరాడు. సాధారణ పిలవబడిన వాడు దూరాడు. దుష్టాత్మ శక్తి నీలో దూరింది. అందుకే నేను చేశాను. హలో, పగలగొట్టండి. నేను అన్న పాపలను పగలగొట్టండి. నేను కాదు, మేము. అందుకే కదా సంఘాన్ని దేవుడు పిలిచినప్పుడు ఎలా పిలిచారో తెలుసా? కన్యకాన్ని పిలిచారు. అందరూ కన్యకలే. అలా స్పెషల్ ఏమి లేదు. స్వార్థం చావాలి, స్వార్థం నీకు ఆరాధన చేసి స్వార్థం చావలేకపోతే స్వార్థమేమీ లేవు. కేవలం నోటితో దేవుడిని పొగుడుతున్నావు తప్ప స్వార్థం లోపల నుండి తీరితే ఏం చేస్తావు? నీ కోసం నువ్వు సుఖపడేటట్టుగా ఉంది. అందుకే కదా కొందరు స్వార్థ భక్తులుగా తిరిగి చూసి దేవుని యొక్క సంఘాల్లో మనకి కనబడుతుంది. వారికి జరగాలి భార్య ఆశీర్వాదం, భార్య ఇంట్లో ప్రార్థన, వారికి అది జరగ వేరే వాడు ఎవరిని మిగిలివాడు. దాని యొక్క నీలో స్వార్థం ఉన్న విగ్రహం స్థాపింపబడి తీరింది. ఆ విగ్రహం పగలాలంటే ఏం చేయాలి? స్వేచ్ఛను అనుభవించుకోగలిగి తీరేందుగా ఈ స్వార్థత నీలోకి వ్యాపరించబడి తీరాలి. అందుకే దేవునికి ఏం లేదు, స్వార్థం లేదు. దేవునికి స్వార్థం రాదు. దేవుడు అందరినీ ఒకే రీతిగా పెట్టాడు. అందరినీ ఒకే రక ప్రాణం ఇచ్చాడు. అందరినీ ఒకే రక్తంతో విడిపించాడు. అందరినీ ఒకే ఇంటికి చేర్చుకుని ఆ ప్రక్రియను చేయలేకపోతే సహోదరుడా విగ్రహాల దగ్గరలో ఉంది. ఒకడికి ఎక్కువగా ప్రేమించి ఒకడి కోసం మాత్రం ఎక్కువగా చేసి ఒకడు మాత్రం స్వార్థంగా చూసుకొని ఇంకొకటి పక్కన చేస్తే నీకోసం చేసే సావలేదు. నువ్వు చేసే రక్తం ద్వారా కాదు విమోచించబడింది. నువ్వు పరలోకానికి కాదు గమ్యం చేసేది. నువ్వు ఒక పాటసారిగా జీవించడానుకున్న గమ్యాన్ని ఎక్కడే సెట్ చేసి తీరుతున్నావు. అందుకే నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఈ పగటి వేళ ఆ స్వార్థం వల్ల ఆ స్వార్థం వల్ల సిద్ధాంతాన్ని, ఆ స్వార్థం వల్ల విగ్రహాన్ని ఏం చేయాలి? ఈ పగటికి ఎర్రకొట్టుకో. లేకపోతే నువ్వు కోరిన ఇంటికి శాపం తెచ్చేటట్టు ఉండి తీరుతుంది. రెండోదిగా బైబిల్ ప్రస్తావించే మాట మనం చూడగలిగింది. రెండోదిగా అమ్మ నాన్నని గౌరవించిన వాళ్ళు శాపగ్రస్తులు. ఓ లార్డ్, అమ్మ నాన్న అంటే కేవలం మీ అమ్మ నాన్న మాత్రం కాదు, నీ తాత్వికతలో జన్మనిచ్చిన పాస్టర్ గారికి ఇచ్చిన అమ్మే నాన్నే. నీ పాస్టర్ గారికి పెళ్లి చేసుకోవాలంటే చేసుకో అంతే అని ప్రార్థన చేసి ఆ సలహా చెప్పేది. నీ పాస్టర్ గారు చెప్పిన అమ్మ 8 గంటలకు ప్రార్థన కదా, రాలేకపోతే నువ్వు శాపగ్రస్తురాలే. అమ్మ నాన్నని ధిక్కరించు. అర్థం కాదు కదా? ప్రైజ్ అయిపోయి నాకు ప్రాబ్లం పెట్టలేదు. నేను మాత్రం దేవుడి సింహాసనం మీద దేవుడికి స్తోత్రం చెప్పే ఉండి చెప్తా. నేను ప్రస్తావించేది మీ అమ్మ నాన్నని ఏం చేయకూడదు, వారిని కించపరిచేటట్టుగా, అవమానపరిచేటట్టుగా. మీ అయ్యారు చెప్పిన పెళ్లి చేయకుండా వేరే పెళ్లి చేసుకుని ఏమవుతుంది? మీ అమ్మ నాన్నకి అవమానం అవుతుంది. అందుకే కదా ఎపిస పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. అమ్మ నాన్నని గౌరవించలేనోడి వారి ఆయుష్ తగ్గిపోవాలి. అందరి సమయానికి ముందు చచ్చిపోతారు. They don't even obey their parents. వారి అమ్మ నాన్నకు వేయట్లేదు. విధాయకత చూపించే లక్షణం చూపించి తీరట్లేదు. నువ్వు వివాహం చేయలేకపోతే ఒక అమ్మ ఒక నాన్న, నువ్వు వివాహం చేసేస్తే నీకు 2 నాన్న 2 అమ్మ. నువ్వు సంఘానికి సభ్యుడే తిరిగితే కోట్ల అమ్మ, కోట్ల నాన్న. నువ్వు సంఘంలో వచ్చి తీరితే పాస్టర్ గారు నీకు నాన్న, పాస్టర్ గారు నీకు అమ్మ. చూడండి, లోనకు వచ్చిన సంఘ బిడ్డకి నీకు ఎంతమంది అప్పలా అంటారు కదా, అని తెలియదు. ఒక అప్ప ఉంటే పెద్ద విషయం కదా, అనేక అప్పలు ఉంటే సంరక్షణ ఉంది. నేను తీయడానికి మనుషులు ఉన్నారు, నేను బలపరచడానికి, సలహా ఇచ్చేయడానికి, నీ కొరకు విజ్ఞాపన చేసి అందుకే చెప్పిన ఒక మాట, నా శిష్యుడు ఏం తీయాలంటే యూ షుడ్ ఫర్గెట్ యువర్ మోమ్ అంటారు. నీ అమ్మ నాన్నతో నన్ను ఏం చేయాలి? ఏం కాదు చెప్పారు? దాని అంటే నీకు జన్మనిచ్చిన నాన్నకి వెలిపేసి దూరం చేసేమన్నా? నో, నీ విశ్వాసానికి, నీ అమ్మ నాన్న విశ్వాసానికి ఏం రావాలి? ఒక ప్రీతి రావాలి, ఒక
తీరొచ్చు. ఇది జరిపించే జీవనానికి ఆశ కలిగిన దేవుడు దేవుడికి దేవత జరిపించే తీరుతాడు. మీ అమ్మ నాన్న తల ఏడుగా పడదు. కొందరు అమ్మ నాన్న సంఘం తలపించారు. హలో చెప్పలేదు, చెప్పలేదు. ఎంత సుఖంగా వచ్చి కూర్చున్నావే నీ మూలంగా, నీ సంఘం మూలంగా అమ్మ నాన్న తల దిగిపోయిందంటే అవమానం వచ్చిందంటే దాని అర్థం తెలుసుకో. నువ్వు వారికి క్షమాపణ అడిగిరా. అన్ని సంఘంలో ఒకరికొకరికి క్షమాపణ అడిగేది, సారీ చెప్పేది. కొందరికి సిద్ధాంతం లేదు. ఎందుకు సారీ చెప్పేది? నేను క్షమానుసుగా ఉండి శాపాలు తొలగిపోయి రాదు. మీకు అన్ని మేలు కలిగి తీరాలంటే మీ అమ్మ నాన్నకి నీవే గౌరవించాలి. వారు చెప్పిన మాటలు కొందరికి సంఘ పెట్టిన అమ్మ నాన్న చేసుకోవాలని తెలియదు. మా ఊరిలో కొన్ని పశువులు తిరుగుతుంటే వాటికి ఏముండవు, అట్లాంటి కొన్ని పిల్లలు ఉన్నాయి. వాటికి సంఘంతో ఉంటారు కానీ సంఘంతో సంఘ బిడ్డతో అనుభవం అంటే నువ్వు అర్థం చేసుకో. కట్టు గాలి తిరిగినా పశువు నువ్వు నీకు మంచి మేత దొరకదు, మంచి మేత దొరకదు, మంచి నీరు దొరకదు, మంచి సౌకర్యాలు దొరకదు. ఏమై తీరుతావు, ఏ పట్టిందో, ఏ నాటిందో, ఎక్కడో పచ్చగా అయిపోతావు. అర్థం కాలేదు అనుకుంటా. అదో విచ్చలవిడిగా తిరగడం కాదు. సంఘముతో కలిసి తిరుగు, సంఘముతో కలిసి ఎదుగు, సంఘముతో సంఘంలో ఉన్న సంఘ బిడ్డల యొక్క తండ్రి తల్లి యొక్క పాత్ర. కొందరు సంఘ బిడ్డలకు నచ్చదు. మరి ఎందుకు అలా తీర్థం మూసుకొని కూకో. కొందరికి కొందరు సంఘ బిడ్డలు నచ్చదు, కొందరికి నచ్చుతారు. హలో అవమానం చేస్తున్నాం, అమ్మా నాన్నకి గౌరవించట్లే. హలో సంఘ బిడ్డలు నీకు అమ్మ నాన్నే ఓకే. మీ నాన్న నీకన్నా రంగు ఉండకపోవచ్చు, దాని అంటే నీకు రంగు ఎక్కువ వచ్చేస్తే ఇది మా నాన్న కాదు. నేను ఒకసారి చేశాను స్కూల్లో చదువుకునే టైంలో. నాకు చెల్లికి స్కూల్కి తెచ్చుకోవడానికి ఒకసారి అమ్మ వచ్చారు. అమ్మ వచ్చినప్పుడు అమ్మ నడిచి వచ్చింది. మిగతా రోజు బండి మీద వచ్చినప్పుడు మా అమ్మ నడిచి వచ్చినప్పుడు మేమేం చెప్పింది కదా, నేను మా చెల్లి కూర్చున్న టైంలో చెప్పాను ఎవరో అమ్మని చెప్పలే, పని వచ్చి చెప్పాము. నచ్చింది కదా. తర్వాత అమ్మగారు చెప్పాము, అలా చెప్పాను నేను. హలో అది లోన పెట్టేసుకొని ముంచలేకపోయింది. నాకు నిజం చెప్పాలనిపించింది. నేను అలా చెప్పాను పర్లేదురా, మనం ఏమని చెప్పినప్పుడు అన్నావు కదా, రేపో మొమ్మో అమ్మ అంటావు కదా. అందుకే సంఘ బిడ్డలు ఏం పెట్టుకోకూడదు, కసి కపట పుల్లు ఏం పెట్టుకోకూడదు. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్సే. లేకపోతే ఆ కపటం లోన పెట్టుకున్నది నీ మీదకి వచ్చే ఆశీర్వాదం కాదు, తీర్చలేని శాపం, ఇరగొట్టలేని శాపం, నాశనమయ్యే స్థాయిలోకి జీవితం కొనసాగించుకు తీరుతాయి. అందుకే అమ్మ నాన్నను ఏం చేయాలి, గౌరవించాలి, వారికి ఘనత ఇచ్చి తీరాలి. అదే నీ సొంత అమ్మ నాన్న అంటే సొంత అమ్మ నాన్న. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన అత్త అమ్మ అంటే అత్త అమ్మ కూడా ఘనత వారికి వెళ్ళాలి. సంఘ కాపరికి ఉన్న ఘనత సంఘ కాపరికి వెళ్ళాలి, సంఘానికి ఉన్న ఘనత సంఘం. సో డోంట్ బి ఏ ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ చర్చ్. నీ సంఘానికి నీ మూలంగా ఏం కాకూడదు, అపమానం రాకూడదు. ఈ సంఘంలో నేను మా అమ్మమ్మ కలిసి 8 గంటలకు ప్రార్థనకు వెళ్ళి వెళ్తే ఊర్లో మనకు తెలుస్తుంది 8 గంటలకు తెచ్చికెళ్తున్నారని. మా అమ్మమ్మని చూశారు కదా, అస్సలు అలవాట్లు చేసుకోరు. తెల్ల బట్టలు నేను ఇస్త్రీ చేసుకొని త్వరగా వాడింది. ఆమె ఏంటో సార్, ఆదివారం అయిందంటే సోలు వారానికి టీ గప్ప వేసి తాగేసి రెసిపీ చేసేసి శుభ్రంగా కూర్చుంటుంది. ఎప్పుడు 8 అయితే నేను అడిగాను, ఎందుకమ్మా ఇంత హడావిడిగా? లేదు, నా కుటుంబంలో నాయనో సంఘం నాకు కుటుంబం, సంఘం నాకు అమ్మ, సంఘం నాకు నాన్న, పాస్టర్ గారు నాకు నాన్న, పాస్టర్ గారు నాకు అమ్మ. ఆత్మీయతలో శారీరకలో వాళ్ళని చెప్పలేదు కానీ ఆత్మీయతలో వాళ్ళని పోషిస్తున్నారు, ఆత్మీయతలో వాళ్ళని లేవదలుతున్నారు, ఆత్మీయతలో నన్ను బలపరుస్తున్నారు. వారు నా కుటుంబం, వారు నా తల్లి, వారికి తండ్రి, వారికి నాన్న
కొన్ని సరిహద్దు ఉంది. సరిహద్దు మనం ఏం చేయకూడదు. కొందరికి ఇదే పని ఏం చేయడం, సరిహద్దు దాటుకోవడం. వారికి ఉన్న బౌండరీ లోపల వాళ్ళేది సంఘానికి ఏముంది, బౌండరీ ఉంది, కంచి కూడా ఉంది. అందులోపలికి ఇంకొకటి ఏం చేయకూడదు. మొదటి మా తల్లిదండ్రులు చేసిన పని ఏం చేశారు, వారికి దేవుడు కేటాయించిన తోట లోపలికి వాళ్ళిద్దరికి పని చేయమని చెప్పారు, మూడో వాడికి పని చేయమని చెప్పారు దేవుడు. మరి పని చెప్పలేని వాడికి వీళ్ళతో పని ఇచ్చారు. మీరు అదే మన చెప్పండి. హలో అర్థం కాలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చేస్తాం, ఏం తాగుతాం, వీటి గురించి మీరేం చేయవద్దు. ఎవరి పని ఇది? మీరేం కాపని చేస్తున్నారు, అర్థం కాదు. నీకు ఇచ్చిన సరిహద్దు ఇచ్చారు, ఏది చేస్తావు, పగలాలి, అశాపం పగలాలి. అర్థం కాలేదు. నీకు దేవుడు ఇచ్చిన సరిహద్దు లోపల ఉండాలి. రేపటి గురించి నువ్వు విచారించడానికి నీ తల ఎంటికలను నల్ల చేయలేవు, నెల ఉన్నదాన్ని నల్ల చేయలేవు, ఏం చేయలేవు. అర్థం కాదు. ఆకాశంలో ఉన్న పక్షులను విసురండి, అవి ఎక్కట్లేదు, కొయ్యట్లేదు. భూమిలో ఉన్న గడ్డిని విసురండి, భూమితోనే ఎండిపోతున్నాయి. వాటిని పోషించగలిగిన దేవుడు నేను పోషించడానికి చేతకాన్ని నమ్ముంచకూడా. నువ్వెందుకు అలా చేస్తున్నావు? అర్థం కాలేదు. అందుకే బట్టల కోసం 25వ తారీఖు బట్టల కోసం కొట్టుకున్న పదం మనం షాపు వెళ్ళాడు దొమ్మనానికి. ఆ సిరిగిని తీసుకునేటప్పుడు నువ్వు బట్టలు మంచి క్రాప్ వేసుకొని తిరిగినాడు, ఆ సిగ్గి రావాలి నీకు. ఆ పొలి మీద దాటి కారణమైనది ఆ అమ్మ నాన్న ప్రయాసపడి 4 సరిహద్దు గోడలు పెట్టేసి 8,000 రూపాయలు ఇంటికి తెస్తే 8,000 రూపాయలకి నువ్వు బట్టలు కొనేసి ఆ 8,000కి ఇంటిని ఎలా అర్థం కాలేదు. మన ఎంత సత్తా ఉంటే అందరూ కలిసి కొనుక్కునేసి అర్థం కాలేదు. అర్థం కాలేదు. హలో అందుకే ఏం చేయకూడదు, నీకు ఇచ్చిన సరిహద్దు లోపల నుండి తీరాలి. నీ పొరుగు వారి సరిహద్దు లోపలకు నువ్వు ఏం చేయకూడదు. ఎలా దాటికెళ్ళి తీరేది? వ్యాపారం ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఏం చెయ్యకూడదు. నీకు ఇచ్చిన పరిమితి దాటికి వెళ్ళిపోకూడదు. దీనికి మంచి ఉదాహరణ జక్కాయికున్న పొలిమేర దాటేసి ఏం చేసుకున్నాడు, ఒక వ్యాపారం సెట్ చేసుకున్నాడు. ప్రజలు ఎక్కడే చెప్పాలి, ఆయనకి ఇచ్చిన పొలిమేర ఏంటిది? న్యాయయుక్తమైనది ఏం చేసుకోవాలి, ఖాతాలో ఎక్కించి తీరాలి. జక్కాయికున్న పని ఏంటిది? జక్కాయికున్న పని పన్ను వసూలు చేసుకోవడం. పన్ను వసూలు చేసుకునే దాంట్లో న్యాయయుక్తమైనది అంటే అన్యాయయుక్తంగా ఎలా తెచ్చుకున్నాడు? అన్యాయయుక్తంగా మీకు అడుగుతున్నాడు. ఆవిడ వడ్డీ వ్యాపారం కింద ఇంకా ఇంకెలాగా దౌర్జన్యం చేసి ఇంకా ఎక్కువ ఇచ్చినోడు ఉంటాడుగా, ఎక్కువ పన్ను కట్టినోడు ఉంటాడు కదా. ఆడేం చెప్తాడు, తమ్ముడు 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 కొంత కన్ను మూసారా, కొంత అడ్జస్ట్మెంట్ చేశారా? ఈడేం చూసుంటాడు, ₹1,00,000 గవర్నమెంట్కి వెళ్ళడం కన్నా 10,000 మన చేతికి 90,000 గవర్నమెంట్కి వెళ్తాయి. ఇడికి అడిగి అడ్జస్ట్ ఇలాంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం కొనకూడదు. అర్థం కాలేదు. ఇలాంటి కొన్ని సరిహద్దులు మనం ఉండకూడదు. అర్థం కాలేదు. ఇక లేని ఇవ్వడానికి శాత కానుడు ఆడేమంటాడు, ఇవ్వడానికి శాత కాదు, వడ్డీ వేసుకుని ఇవ్వడానికి, లేకపోతే పన్ను వసూలు ఇచ్చుకోవడానికి అధ్యతలు ఏం లేదు, డబ్బు లేదు. అప్పుడు ఆడేం చెప్తాడు, సార్ మీ ఇంటికి నేను వస్తాను, 10 పని చేస్తాను, నీకు అట్ట కడతాను, నీ అవసరం తీస్తాను, అన్ని చేసి ఇస్తాను, డబ్బులు మాత్రం ఇట్లాంటి వాడు దొరికితే మీరేం చేస్తాను? రైతులు అల్లి అన్నీ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని బస్సులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఫ్రీగా పని చేసేటప్పుడు దొరికితే నువ్వేం చేస్తావు? అందుకే ఎక్కడ కొంత పెళ్లి చేసుకున్నది ఫ్రీగా దొరికిన సామాన్ అని. వాషింగ్ మెషిన్ కొనుక్కోవడానికి శాత కాదు కాబట్టి ఆయన చేత వాషింగ్ బట్టలన్నీ ఉతికిస్తారు. అర్థం కాదు. వంటలు వండుకోవడానికి శాత కాదు కాబట్టి వంట చేయడానికి ఇల్లు తెచ్చుకున్నాం. ఈ మాట ముందే చెప్పచ్చుగా. సంబంధం మాట్లాడేటప్పుడు నాకు అమ్మాయి కావాల్సిన, నాకు 10 మంది కావాలి, బట్టలు ఉతకాలి, అన్నం కూర వండి పెట్టాలి, అది ఇల్లు శుభ్రం చేసి పెట్టాలి. దీనికి నయా పైసా 90% మంది ఇదే పని చేస్తున్నారు.
అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, వివాహం అక్కర్లేదు. ఈ దెయ్యంలో దూరింది కాబట్టి దానికి ఏం చేయాలి? ప్రత్యేక కోడలు పెట్టేసి మొదలు కొట్టించండి ఆ దెయ్యం. బైబిల్ చెప్పినమాట, మనిషి ఒంటరిగా ఉండడం ఏం కాదు, మంచిది కాదు, మంచి యుక్తమైనది కాదు. తనకి సరైన సాటైన తోడుకి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. నువ్వు వెతికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరి దగ్గరకు వచ్చి ఏం చేయకూడదు, ఓటుకి ఏది తీసుకోకూడదు. అర్థం కాలేదే? నీ లాభోదయ కోసం అర్థంలో ఏం చేయకూడదు, సరిహద్దు దాటించేసి అత్యాచారాలు. అందుకే కదా చక్కగా చెప్పిన మాట, నేను అన్యాయముగా అతిక్రమముగా ఎదురించుకొని సంపాదించిన దాన్ని నేను చేసుకు తీరుతా. ఇచ్చి ఈ పగటిన శాపం పోవాలంటే ఇచ్చుకోవాల్సిన దానిని ఇచ్చుకు తీరడానికి మనసు శరీరం రెడీ. అది భార్య భర్తల అనుబంధం కావచ్చు, కొడుకు కూతురుల అనుబంధం కావచ్చు, పిల్లలకి నాన్నతో అనుబంధం కావచ్చు, కుటుంబానికి అనుబంధం కావచ్చు, సంఘ బిడ్డలకి అనుబంధం, ఏదైనా పర్వాలేదు. ఏ సరిహద్దు అయినా దానితో ఒకటి లాభోదయం వాడితే ఇంటికి వచ్చేది ఆశీర్వాదం కాదు. అర్థం కాలేదు అనుకుంటా. కరెక్ట్ కట్టాలి. వాడేవంటే ఏం చేయాలి? మొత్తం కట్టలేకపోతే కొంతైనా కట్టాలి. ఇది అలాగే లేదు, ఆడ వచ్చి కటింగ్ చేసింది, కటింగ్ చేసి ఇక్కడికి వచ్చి వేయాలి చెప్తావు. అర్థం కాలేదు. నువ్వు చెప్పేస్తావేమో సాధారణంగా మా ఓడు కట్టలేకుండా కటింగ్ చేసేసి అభిమానంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏవో కటింగ్ చేసిన దాన్ని తిరిగి అక్కడ వెళ్ళిపోతున్నాడు ఆయన. అదో నువ్వు ఆడేసిన దానిని ఏం చేయాలి? జాగ్రత్త వహించలేదు కాబట్టి కట్టలేకపోతున్నాడు. అదో నీ తోటి వాటి పట్ల ఉన్న సరిహద్దులను ఏం చేయకూడదు, ఎరగబట్టవద్దు. ఎరగొట్టి తీరితే కుటుంబానికి ఏమొచ్చి తీసేది? శాపం వచ్చి ఈ పథకాల ఏదైనా సరిహద్దు దాటుకుంటే ఈ పథకాల దాన్ని క్రమం చేసుకో. ఆమె చెప్తా అది క్రమం చేయడానికి నేను సిద్ధం లేవు, నాతో మాట్లాడలేవు. ఏదైనా సరిహద్దులు లేదు. అదో కొడుకుగా ఉన్న కొడుకు సరిహద్దు ఉంది, కూతురుగా కూతురుకున్న సరిహద్దు ఉంది, భర్తగా భర్తకున్న సరిహద్దు ఉంది, భార్యగా భార్యకున్న సరిహద్దు ఉంది, సంఘ కాపరిగా సంఘ కాపరికున్న సరిహద్దు ఉంది, విశ్వాసిగా విశ్వాసికున్న సరిహద్దు ఉంది. దాంట్లో మూడో వాడైన సాతానికి ఏం చేయకూడదు. ఈ పగటి వేళ నీ శాపమని గుర్తిస్తే నీ హృదయం నీతో మాట్లాడి తీరితే ఓపెసుకో, వదిలి చేసుకో. నాలుగోదిగా బయట ప్రస్తావించేది గుడ్డితనంతో ఉన్నవాడిని ఏం చేయకూడదు, త్రోవ తప్పించుకోకూడదు. మనం గుడ్డోలంటే నేను ఏ గుడ్డోని ఏం చేయట్లే. మన సంక్రాంతి వచ్చింది కదా, నువ్వు చర్చి వచ్చిన దానిపై ఉండి చర్చి ఎక్కొట్టేసి ఊరు కాబట్టి తిరిగేసి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఏం ఎస్తున్నావు అనాత్మికుడి సందేశం. అదే నేను చెప్పమని చెప్పలేదు. నువ్వు దేవునికి ఆరాధన చేయకుండా, నువ్వు దేవునికి కనపరచకుండా, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడకుండా ఎక్కడో తిరిగేసి ఆ ఆత్మీయంగా ఎలా ఉన్నావు? అర్థం కాలేదు అనుకుంటా. నీకు ఆత్మీయ నేత్రం వెలిగింది, వాళ్ళకి ఏం వెలగలేదు. సో వాట్ మెసేజ్ ఆర్ యు గివింగ్ టు దిస్ వరల్డ్? లోకానికి ఏం సందేశం ఇస్తున్నావు? ఆడు బెలూన్ వేస్తున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు, కేక్ పెడుతున్నాడు, ఆడు పెద్ద స్తంభం పెడుతున్నాడు, ఆడు పూదుతున్నాడు, నువ్వు పూదుతున్నావు. ఏంటి మెసేజ్ ఇస్తున్నావు? అర్థం కాలేదు. ఆ ఇంట్లో కూడా చేస్తున్నారు, మీ ఇంట్లో కూడా చేస్తున్నారు. ఆ ఇంట్లో సెకండ్ భోజనం పెట్టారు, నీ ఇంట్లో కూడా నువ్వు ఏం మెసేజ్ చెప్తున్నావు? అర్థం కాలేదు అనుకోండి. అర్థం కాలేదు అనుకోండి. హలో ప్రైజ్ లార్డ్. రావడం కష్టమైన ప్రాబ్లం చెప్పాల్సింది చెప్పలేదు. హలో ఓ గుడ్డు, లోకం గుడ్డిది. లోకంలో ప్రజలు ఆత్మిక విషయంలో ఏమైపోయి ఉన్నారు? గుడ్డి వారిగా తగిలినప్పుడు ఆత్మిక మనోనేత్రం వచ్చేసి ఎంతో చూపిస్తున్నాం. ఆలోచించండి మనసాక్షితో. హలో బైబిల్ చెప్తున్నది పరిశుద్ధ వివాహం చేసుకోండి. హలో నువ్వు అపవిత్ర వివాహం చేసేసి వాట్ మెసేజ్ ఆర్ యు గివింగ్ టు ద బ్లైండ్స్? గుడ్డివాడైన వాడికి మన ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం చూడండి. గుడ్డి వాళ్ళ కోసం కూడా ఏం చేశారు ప్రభుత్వం?
తెలీదా? అందుకే కదా ట్రైన్లు అన్ని మీరు చూడండి బ్రెయిలీ లిపి అక్కడ ఇక్కడ అన్ని ఉంటుంది. కారణమేది? ఎందుకు అలా రాయించాడు? ఎందుకు అలా రాయించాడు? మీరు గుడ్డోడు కోసం అంటారు. నేను ఈ వాక్యం అనుసారంగా చెప్తున్నాను. తోమ తప్పించే కొందరు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ చర్చలు అందరూ గుడ్డోళ్ళు ఉన్నాను, నేను ఒకటే కనిపెడతాను అనుకో. అందరికి ఇంటికి తిప్పాలంటే ఎంత టైం పడుతుంది? నేనేం చేస్తాను? నేను ఇష్టపూర్వకంగా చెప్పింది అలాగే కష్టపూర్వకమే. అందుకే గవర్నమెంట్ అక్కడ ఎక్కడ ఏం రాసి పెట్టింది? గుడ్డోళ్ళ కోసం నువ్వు త్రోవ చూపించలేదు కాబట్టి అంత అన్ని తెలుసుకోవచ్చు. అర్థం కాలేదు. హలో, ఒకటి నాన్న దగ్గరికి వచ్చి నేను తను చూసుకో, నాన్న తడివిండు వచ్చి భలే ఉన్నాయి కానీ టోన్ మాత్రమో హలో మారలేసమే యాకోబు మారు. నువ్వు వచ్చింది నాన్న దగ్గరికి, నాన్న గుడ్డోడే, నాన్నకి ఎంతలే కనబడలేదు. హలో, ఎంత మందిని మోసం మన సాక్షుల్లో దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ ఇష్టం అది, లేకపోతే అలాగే ఉండండి. దృష్టికి బొమ్మలా కూర్చొని నాకేం ప్రాబ్లం లేదు. బొమ్మకు జీవం ఇచ్చి తీరడానికి శక్తి నా దేవుడు ఉంది కాబట్టి మాట్లాడితే శక్తి ఆడది. హలో, గుడ్డి వారిని ఏం చేయకూడదు. నువ్వు దేవుడి వ్యతిరేకంగా జీవించడం వలన, నువ్వు వాక్యాన్ని తొక్కి వేయడం వలన తప్పిపోయారు. ఒక్కసారి తల్లించుకో. అదే కదా పాట ఉంటుంది కదా, దారి తప్పిపోతున్నావా విశ్వాసి గమనించు. నువ్వు దారి తప్పిపోతే ఏ సైతం మాట్లాడండి. మీరు లోకానికి వెలుగు. ఓకే, మీరు లోకానికి వెలుగైనప్పుడు లోకానికి అర్థం కాదు. మీరు లోకానికి వెలుగైనప్పుడు లోకానికి చీకటి అవుతుంది. ఓకే, అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నది దేనికి? చీకటిలో ఉన్న వారికి ఎవరిని చూపించి తీరడానికి? చూపించి వెలుగు, దేవుడి యొక్క వాక్యం వెలుగు, దేవుడు వెలుగు. దేవుడి యొక్క సంఘం వెలిగింపబడిన సంఘం. అర్థం కాలేదనుకుంటా. దాని అర్థం చీకటితో ఉన్న లోకానికి నువ్వు వెలుగు ఇచ్చుది. మనం వెలిగివ్వం, మన చీకటి చేస్తాం. హలో, హలో, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? ఒక మనిషి చనిపోయాడు, ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళవచ్చు, బలపరచవచ్చు, వారికి ఓదార్చవచ్చు, వారిని అన్ని చేయవచ్చు. కానీ ఆ చచ్చిన మనిషికి వ్యాపారం చేసేసి ఏం చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఏ పని అంటే తినేది కావచ్చు, డాన్స్ కావచ్చు, ప్రార్థన కావచ్చు, కారణం ఏంటిది? ఎందుకు అలా చేయకూడదు? మనం కొందరు చెప్పారు, మా అయ్యగారు అలా చెప్పారు. మీ అయ్యగారు అన్ని అయ్యగారు మీద తోసి బుల్లెట్ దొరికితే చాలు అయ్యగారు పొడిచిపడి అయ్యగారు అలా చెప్పారా? అయ్యగారు ఎందుకు అలా చెప్పారు? మనకున్న ప్రాబ్లం అన్ని ఇదే, తోక చూపించేసి తాగా చూపిస్తారు. అది ఎందుకు అయ్యగారు అలా చెప్పారు? చనిపోయిన ఒక మనిషిని, లేకపోతే చావు మంటికి మట్టి అయిపోయి పరలోకమో నరకమో ఎక్కడికో వెళ్ళాడు, ఆ మనిషిని ఏం చేయకూడదు. ఏం చేయకూడదు? తలుచుకొని ఏం చేయకూడదు. ఎవరిని తలుచుకొని అన్నపాస చేయమని చెప్పారు. ఇదే మనకున్న ప్రాబ్లం. బల్లారాలు లేని మనం చేసుకునేది ఆయన తలుచుకొని చేసేట. అప్పుడు ఆయన పని ఇంకోటి. ఈయన చచ్చాడు, ఆయన చచ్చాడు, ఈయన చచ్చి లేచాడు. అందుకే మనం ఇది చేస్తున్నాం. ఈయన చచ్చాడు, ఇంకా లెగలేదు. వీడు లేచినట్టు వీడు కూడా లెగుతాడేమో, అది తిన అవ్వదు. హలో, చెప్పలేదే. ఒకవేళ నీకు ఆ కూటమికి పిలిస్తే ఎల్లు వాక్యం చెప్పు, గట్టిగా కొట్టేసి ఇచ్చేసి ఏం కూడా తాగొద్దు. అంతే తప్ప మా ఇల్లు చెప్పినోడు అయ్యగారి తోసి ఆయన పెట్టాడు. అందరికి ఆన్సర్స్ లేదు. అందుకే అందరికి ఎవరి మీద కోపం. అయ్యగారికి వీడు చెప్పిందే వీడు వింటాడు. వీడు చెప్పింది అన్ని వింటావు మాట, ఏదో ఒక్కటే మిగతా
సాగు తినొస్తున్నాను మా ఇద్దరు, పుట్టినరోజు కేక్ తినొస్తున్నాను మా ఇద్దరు. ఎందుకు చెప్పారు తెలిసి? హలో, నువ్వు అక్కడ తినడమ్మా, నువ్వు అక్కడ చేయడమ్మా, నువ్వు అక్కడ వ్యతిరేకంగా వెళ్ళడమ్మా, నువ్వేం లోకానికి సందేశం ఇస్తున్నావు? గుడ్డోడికి నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే, మంచి మనసాక్షితో బతికిన వాడైతే గుండె మీద తగ్గింది చెప్పు, దేవా నేను ఎవరికైనా గుడ్డి జన్మతో ఉన్నవాడే ద్రోహ తప్పించండి అంటే నన్ను గుర్తు పెట్టించుకోలేవా? ఈ రెండు చర్చికి పరిగెడుతున్నప్పుడు ఒక సండే స్కూల్ కుర్రోడు ఏం చేసి శాప పడుతున్నాడు. సండే స్కూల్ కుర్రోడు మాస్టర్ గారు చాపడుతాడు, రాజు ఏడు ఎక్కడ కూర్చొని చేప పడతాడు, సండే స్కూల్కి రాదు. మొండండి పాస్టర్ గారు, మా నాన్న పైన ఉన్నాడు, ఆయన ముందు సండే స్కూల్ తెండి, తర్వాత నేను వస్తా. కరెక్టే కదా ఆయన చెప్పిన మాట? హలో, ఎందుకు నేను చెప్పాను? చెప్పాను బాగా వినండి. నీ పిల్లలు గుడ్డోలే, ఇడికి పంపించేస్తారు, వీళ్ళు గాలి తిరిగి నువ్వు బాబు 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 ఇంకో 10 రూపాయలు ఇస్తాను అన్నారా? ఆ కంకమ్మ దగ్గర నుంచి ఇడ్లీ తినేసి ఎక్కడికి వెళ్ళాడు, చర్చికి పెట్టారు, 2 రూపాయలు అక్కడ కానుపడి వేసి ఈ గుడ్డోడు గుడ్డోడు తడిపి 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 ఎక్కడ పడతాడు, చర్చికి పడతాడు. ఈ మనసులో ఏమో ఇక్కడ ధర్మతులు లాభం గురించి చెప్తున్నాడు. ఓ నాయన, మా నాయన 10 ఇచ్చేసి 8 తినేసి ఆ తిరిగి ఆడుతాడు, తర్వాత నన్ను తర్వాత అట్లయితాడు. పిల్లలు దేవుని దగ్గర రాకపోవడానికి కారణం నువ్వు మాట తడిమేటట్టు, అది నేను శాపంగా అర్థమైంది. ఈ పక్కన దేవుని దగ్గర ఓపు వేసుకొని చెప్పు, దేవా ఇక నేను ఎవరికి దూకు మారే. హలో, ఎందుకు దేవుడు ఏసై చెప్పారు అందరికీ స్వార్థ చెప్పమని? హలో, మనం చెప్పట్లేదు ఎందుకు నేను చెప్తాను తర్వాత. ఎందుకు స్వార్థ చెప్పమని చెప్పారు? దేవుడు చెప్పడానికి ఉన్న కారణం, స్వార్థ చెప్పలేకపోతే తడివి తడివే బతుకుతుంటాడు. గుడ్డోడు గుడ్డోడుగా ఆడ అనుకుంటాడు, ఈ డబ్బే నాకు లాభం, అక్కడికి ఉద్యోగమే నాకు లాభం, ఇక్కడ జీవించడం, ఈ లోకంలో జీవించడం నాకు లాభం. స్వార్థ చెప్పితే ఏమవుతుంది? వారి లోపల సూర్యోదయం వచ్చి తీరుతుంది. ఏ సూర్యోదయం? నీతి సూర్యోదయం వచ్చి తీరుతుంది. స్వార్థ గ్రహించడం. అందుకే ఎవరైనా మాకు వాక్యం ప్రకటించకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా మాకు బోధించకపోతే మా ఎలా కట్టుకోగలిగేది? హలో, మనం స్వార్థ చెప్పాలి. ఎప్పుడు నన్ను తింటుంది చెన్నై గారికి, ఎప్పుడు పని పాట ఉండదు, గోల సింపేసుకొని చెప్తుంటారు. కంటతోని సింపేసుకొని ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా కంటతోనికి ఎంత దూరం ఉందో అంత దూరం చెందేటట్టు ఉన్న వాళ్ళు వీడేసి వారు దోమ తప్పకుండా సరైన దోమలు వస్తే నాకు ఈ వస్తుంది. ఉద్రేటి పనిని మానేసి పని చేసేది నాకు తెలుసు. నేను ప్రకటించిన ఒక్క సందేశం ఆ చివరి కూర్చున్న మనిషికి కూడా వినపడితే చాలు. నేను గుడ్డోడిని, నేను తల్లి జీవిస్తున్నాను. బైబిల్ ప్రస్తావించేది తూర్పు దేశపు గ్రామాలకు చదువు ఉంది, విద్య ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి అన్నీ ఉంది, కానీ ఏం లేదు, ఉదయం లేదు. ఉదయించిన నక్షత్రం కనబడలేదు. ఉదయించిన నక్షత్రం కనబడేసరికి తెచ్చి సత్యారు, ప్రయాణాలు బయలుదేరారు, ఊరూరికి చెప్పారు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఉదయ నక్షత్రం. మనకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, పెట్లు సెట్టేసి సాయంత్రం పెట్టు తిరుగుతున్నాయి. నక్షత్రం చూసింది, ఏది ఇది? ఎక్కడ పుట్టాడు? పుట్టినోళ్ళకి ఏసైని కలవడానికి వచ్చిన ఏం చేశారు? పెట్లు ఇప్పారు. మరి పెట్లు ఇప్పావు. హలో, నక్షత్రాన్ని చూడాల్సిన విధంగా చూస్తే ఇప్పాల్సిన బీరువాని విప్పుతాం. ఆదివారం అయితే చాలు, అబ్బా చప్ప పడాల పప్ప ఏది వేసుకుంటే సూపరం. ఎందుకలగా పెట్టి నిండగా ఉంది కాబట్టి బీరువా నిండగా ఉంది. అప్పుడే ఆ బీరువానికి ఒక శబ్దం వినబడుతుంది. బైబిల్ చదివితే లేకపోతే నీ గొజ్జలు పోయింది. చదివితే ఏం వినబడుతుంది? నాయనా రెండుంటే ఒకటి నీది,
మరి మనం నిలబడట్లేదు కాబట్టి వీరి వాళ్ళు ఇంటి మాత్రం చాంద్ర ఎక్కడి తిరాయిగా హలో ఎందుకు మీరు వాళ్ళు ఇంటుంది ఎవరు దహించలేదు నీతి సూర్యుడు దహించలేదు నీ బట్టలు ఉన్నాయి బట్టలు లేని యొక్క విశ్వాసి ఒకే బట్టలను 4-5 సార్లు వేసుకుంటూ చర్చికి వచ్చి అదే ప్రజలు చెప్పినప్పుడు నీ దగ్గర ఉన్న బట్టలు ఇచ్చి ఆమెను మనసు లేకపోతే ఆ మనిషికి నువ్వు త్రోవ తప్పిస్తున్నావు. విచారణ చెయ్యి ఎక్కడెక్కడ ఎవరెవరిని త్రోవ తప్పించావో వారందరినీ కూడా తెన్నని మార్గంలో తీసుకొచ్చి చేరడానికి వాక్యోపదేశం ఉంది, సువార్త ఉంది, బోధకులు ఉన్నారు, బోధించడానికి నువ్వు రెడీ చేయాలి. ఎందుకు స్వార్థ చెప్పాలి? చెప్పితే నీ శాపాలు దిగిపోతుంది. ఎక్సలైజ్కి వెళ్దాం, పాత లైఫ్కి వెళ్దాం. ఎంత మందిని త్రోవ ఏం చేసాం అది గుర్తొక్కడే. ఏం గుర్తుకొట్టదు? మా ఊళ్ళో త్రోవ తప్పించా, మా ఫ్యామిలీలో త్రోవ తప్పించా, నా కాలేజీలో ఉన్న త్రోవ తప్పించా, మా తోటి ఫ్యామిలీకి తప్పించా. తప్పించిన లిస్ట్ చూసినప్పుడు గుంటూరు లిస్ట్ పెద్దది. అక్కడ చౌకూరులోకి వెళ్ళి తిని అక్కడ కొందరు తప్పించేసాం. అక్కడికి వెళ్ళి ఏం చేశారు సార్? తట్టిలు తినేసి అక్కడ కొందరు తప్పించేసాం. ప్రోగ్రామ్ అక్కడ తప్పించాం. ఇవన్నీ తప్పించేసే లిస్ట్ చూస్తే భయం పుట్టేది. ఓ నాయో ఇన్ని చేపాలా ఎలా ఎలా కొట్టాలి? అప్పుడే గుర్తొచ్చేది ఇది పలికితే అక్కడ వేసి ఇరిగితే అర్థం కాలేదు. అందుకే ప్రస్తావించేది సువార్త చెప్పిన వారి పాదములు సువార్త నన్ను మార్చింది కదా. ఇప్పుడు నేను బయలుదేరతా. 30 లక్షల క్రౌడ్ని దాటించట. అప్పుడే కదా అది ప్రాఫిట్. మనం ఏ పనైనా ప్రాఫిట్ కోసమే కదా అది కదా. ఏ పనైనా నష్టం కోసం ఏమైనా చేసేవాడు అంటే చెప్పండి. తెలుసు మనకి ఏ రూపాయలు అనుకో 10 రూపాయలు లేదు. అన్ని ఏ టైంలో కూర్చున్నా. మన ప్రాంతాలు కూడా అలాగే కదా. ప్రభు అన్నను దీవించేసిన తర్వాత మరి ప్రభు ఉండదు, దీవన ఉండదు. ప్రభు అన్న బండి దేవా, బండి ఎందుకు 50-50 దేవుని కోసం సగం ఇలా కాదు. దేవుడా నువ్వేం రావు, నేను నా పని చూస్తాను. హలో నా మాట హలో ఈ పక్కన కదా విచారించండి. అందుకే సువార్త చెప్పిన వారి పాదములు. ఎందుకు ఈ పిచ్చోళ్ళలాగా హౌజర్లా తిరిగేసి ట్రాక్టర్ పంప్ చేసి సువార్త చెప్పేసి ఏసై అచ్చుకుడు ఏసై మాత్రమే చెప్పే కారణమైనది. ఎందరెందరో త్రోవ తప్పించేసి ఎందరెందరూ నీ ఖాతా మీద రాగలిగింది. హలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నీకు ఇచ్చిన యోగ్యత మూలంగా ఎంత మంది. చివరి ఒక్క మాట చెప్పి ఒకసారి ఒక దైవజనుడు గొప్పగా గొప్ప వాక్య ప్రచారం చేసేసి హోటల్కి వచ్చి పడుకునేటప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడే నాయన లెగిచేసి నీకు పూర్తిన టీ కాఫీ ఇచ్చాడు కుర్రోడు. ఆయనతో ఏదో ఒక 10 నిమిషాలు మాట్లాడే ప్రార్థన చేయరా. ఇప్పుడు దయ్యా అలిసిపోయి ఉన్నాను, ఇప్పుడు దయ్యా రేపు పొద్దున చేస్తాను. 2-3 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశారు? తాకి ఇచ్చి లేపారు. మన సరుపుకి బలుపుకి మనసు దిగాలి. ఉదయం 3:30 అయ్యేసరికి ఏమైందో తెలుసా? హోటల్ లోపల కేకలు పడి తీరింది. ఏందా అని పరామర్శించడానికి 5 బయటకు వచ్చి చూసేసరికి ఏ కుర్రోడు టీ కాఫీ ఇచ్చాడు. ఆ కుర్రోడు తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? ఒక ఫ్యాన్ లో ఎలా తీసేసి ప్రాణం వదిలేసరికి ఇక నీ గారు మనం ఉండాలి. నిలబడిన కాడే తన మట్టి ఎన్నో మట్టి మొత్తం జారిపోయేది. భయం వేసేసాడు. గవర్నమెంట్ నాయన నిన్ను చంపింది నేనేరా, నేను నరకానికి నెట్టింది నేనేరా, నేను గుడ్డువాడుగా చేసింది నేనేరా, నన్ను క్షమించరా నాయన. క్షమాపణ అడిగినప్పుడు ఏం కాదు, రుణం తీరదు. ఈ పక్కకి వెళ్ళ కొన్ని శాపాలు పోవాలంటే నువ్వు ఎంతెంతో చంపే
వేసి అభిమాన పురుషుడు ఎక్కడ కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట వేస్తున్నాడు. హల్లెలూయా స్తుతి మహిమ పాటలు దాన్ని గుర్తు తెచ్చుకో. నీ మూలంగా ఎందరో చాచారు, నీ మూలంగా ఎందరో గుర్తోడయ్యారు, నీ మూలంగా ఎందరో ద్రోహ తప్పిపోయారు. దేవా ఇక నేను ఎవరిని ద్రోహ తప్పించాను, నిజమైన ద్రోహంలోకి నడిపించుకు తీరుతా, వాస్తవిక బోధించుకు తీరుతా, ఈ శాపములను ఎడగొట్టుకు తీరాలి. ఒకే ఒక మాట, స్టార్ట్ విట్నెసింగ్ క్రైస్ట్. యేసయ్య గురించి బోధించడానికి, యేసయ్య గురించి చెప్పడానికి, యేసయ్య గురించి ప్రజలు బోధించి నీతి దూరంలో తిప్పు. అలాగైతే కొన్ని శాపాలు మారి శాపాలు మారి తీరుతాయి. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. అయ్యో అమ్మా నాన్న దిక్కంచదు, అమ్మా నాన్న దిగితే శాపరుస్తుంది. దేవుడిని అన్యారాధన చేయకూడదు. నీ హృదయంలో దేవుడికి తప్ప ఇంక దేవుడికి తోడు ఉంచకూడదు. ఉంచితే నీకు శాపమై తీరుతుంది. నీకు ఇచ్చిన సరిహద్దు దాటకూడదు. దాటితే ఏమై తీరుతుంది? శాపం తీరుతుంది. మిగతా ఉన్నాయి ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు మీకు ప్రకాశం మీద ఈ వర్గంలో దేవుడు నేను కూడా ఏమిటి తీరుతారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి సమయం పిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం.